హలో నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'సాక్షి' పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. 'సాక్షి' బ్యాన్ రైటింగ్ ఏమేసిందంటే, డబ్బులు లేవు. కొత్త పథకాలు ఎట్లా? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవట. నెలకు 16,473,00,00,000 ఆదాయం వస్తుంది. రాబడి. కానీ 17,000,00,00,000 పైన ఖర్చయితుంది. ఏం జేయాలిప్పుడు? కొత్త కొత్త పథకాలు పెట్టినాం. మన 6 గ్యారంటీలని పెట్టినాం. అది గాక మళ్ళా ఈ రాజీవ్ యువ వికాసం అని కొత్తగా పెట్టాం. ఈటికి డబ్బులు ఏడ నుంచి తేవాలని తంటాలు పడుతుండ్రట. మొత్తానికైతే రైతు భరోసా విషయంలో వచ్చిన అసంతృప్తిని తగ్గియడానికి 6 రోజుల్లోనే రూ. 7,770,00,00,000 రోజు కంటిన్యూగా ఏస్తారు. నిన్నటి వరకు 9 ఎకరాల వరకు రైతులకి ఏశారు. జమేశారు రైతు భరోసా. మొత్తం మిగతా స్కీమ్‌లన్నీ ఆపేసి రైతు భరోసాకే డబ్బులు పెట్టారు. రైతు భరోసా విషయంలో అయితే కొంత స్పష్టంగా రైతులకి టంచనగా అందినియి. దాంట్లో డౌట్ లేదు. అయితే ఇప్పుడు ఏమైతుందంటే తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు ఒక భాగం అయితే, కేసీఆర్ చేసిన అప్పులు ఇంకొక భాగం. ఈ రెండిటి వల్ల వీళ్ళే అధికారంలోకి రావడానికి ఇబ్బడి ముబ్బడిగా ఏది పడితే అది చెప్పారు హామీలు. 6 గ్యారంటీలని, ఇదని, అదని ఈ మధ్య కాలంలో రాజీవ్ వికాసం అని చెప్పారు. వాళ్ళేమో అధికారం ఉన్నన్ని రోజులు ఉన్నాటినంతా మేస్తా అప్పులు చేసి వాళ్ళు దిగిపోయారు. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఒక స్కీమ్ అమలు చేయాలంటే ఇంకో స్కీమ్ ముందుకు పోయేటట్టు లేదు. అట్లా. ఇప్పుడు అన్నం తినాలంటే కూర కావాల. అన్నం ఉంటుంది గానీ కూర ఉండట్లే. కూర ఉంటే చారు ఉండదు. చారు ఉంటే మజ్జిగ ఉండదు. ఈ పరిస్థితి అయింది పరిస్థితి. ఏదో ఒకటే ఉంటుంది. ఇది ఇయాల రైతు భరోసా ఇచ్చిండా మిగతాయన్నీ ఆఫు. ఏం చేయాలా? డబ్బులు లేవు. మిగతా స్కీములు ఎట్లా? మనం ఇచ్చిన హామీలు ఎట్లా అనేది తంటాలు పడుతుందట తెలంగాణ ప్రభుత్వం. చూడాలి ఏం చేస్తదని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ. ప్రస్తుత పథకాల అమలుకే నానా కష్టాలు. రూపాయి రూపాయి పోగేయాల్సి వస్తున్న వైనం. కొత్త పథకాలు ఇప్పట్లో సాధ్యం కానట్టే అంటున్న ఆర్థిక శాఖ వర్గాలు. నిధుల్లేమితోనే రాజీవ్ యువ వికాసం నిలుపుదల, పింఛన్ల పెంపు లాంటి నిర్ణయాలకు వెనకంజ. అందుకే ప్రతి నెల ఖజానాకు వచ్చే రాబడిని మించి ఖర్చు అవుతున్న వైనం. రాబడేం 16,473,00,00,000 ఉంటే ఖర్చు 17,000,00,000 పైనే. భూముల అమ్మకాలు జరిగితేనే అదనపు ఆదాయం. నియోపోలీసు, హెచ్ఎండిఏ భూములపై సర్కారు ఆశలు. 18 నెలల్లో 15,000,00,000 రాబట్టుకునే యోచన చేస్తుందట. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకే నానా కష్టాలు పడుతూ డబ్బులు సమకూర్చుకున్న నేపథ్యంలో ఈ కొత్త సంక్షేమ పథకాల అమలు ఇప్పట్లో సాధ్యం కాదని చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది. ఆర్థిక కటకట నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ వికాసం పథకం అమలు నిలిపేయాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ అయినాయట. ఇది అసలు కథ. రాజీవ్ వికాసం అప్లికేషన్లు స్క్రూటినీ చేయలేదు ఈ అని తొక్క తోలని చెప్పారు. ఇదంతా అబద్ధం. శుద్ధ అబద్ధం. ఏందంటే ఇది అసలు నిధులు లేక దాన్ని పక్కన పడేశారు. 16,00,000 మందితోని గేమ్ ఆడింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. 16,00,000 మందితోని ఆటలాడింది. అప్లై చేసుకోంది. అప్లై చేశారు. వాళ్ళు ఎదురు చూపులు తప్ప ఆడ ఏం లేదు. డబ్బులు లేవు. దాన్ని పక్కకు పెట్టండి అని మౌఖికమైన ఆదేశాలు ఇచ్చారట. ఇయాల ఇయాల వృద్ధులు, వికలాంగులు దాదాపు కొన్ని లక్షల మంది 66,00,000 మంది ఎదురు చూస్తున్నారు. పెన్షన్లు పెరుగుతాయని. ఇందిరమ్మ ఇళ్ళు మేమొస్తే ఇస్తామన్నారు. ఇచ్చేదేమో తక్కువున్నాయి. ఇయ్యాల్సినవి ఎక్కువున్నాయి. అది అట్లే ఉంది. రైతు రుణమాఫీ కానోళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇట్లా అనేక వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవరికీ ఏం చేసేది ఉండదు. నాకు తెలిసి ఇక అనుమానాలు పటాపంచలం. కాంగ్రెస్ పార్టీ డబ్బులు లేవు కాబట్టి ఏం చేయలేదు. అమ్మాల. భూములు అమ్మితే తప్ప ముందుకు పోయే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే ప్రజలు ఆదాయ వనరులు పెంచడానికి, ప్రజల ఆదాయాన్ని పెంచడానికో, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నం చేయట్లేదు. ఓట్లు ఎంచుకోవడానికి ఏ పథకం పెడితే ఓట్లు బాగొస్తాయి. అంతే తప్ప వేరే ఏం లేదు. ఓట్లు ఎంచుకోవాలి కాబట్టి ఏ పథకం పెడదాం. ఇప్పుడు కేసీఆర్ ఉండగా దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు. ఈ బంధులన్నీ దేనికంటే ఆయనకి ఓట్లు పట్టడం కోసం పెట్టుకున్నాడు. ఏ దళిత బంధు వల్ల ఎక్కడ దళితులు బాగుపడ్డరు? ఇయన్నీ ఓట్లు రావడానికే తప్ప రాష్ట్రాన్ని బాగు చేయడానికో, రాష్ట్రంలో ప్రజలను బాగు చేయడానికి పెట్టే పథకాలు కావు. అందుకే ఈ పరిస్థితికొచ్చింది. ఎత్తుక్కోవాల్సిన పరిస్థితికొచ్చింది. నెల నెల భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితికొచ్చింది. బీఆర్ఎస్‌కి టచ్‌లో ఉన్న ఇంజినీర్లపై నిఘా పెట్టిందట ప్రభుత్వం. బీఆర్ఎస్ ముఖ్య నేతలకు సమాచారం ఇస్తున్నారనే అనుమానం. నిఘా విభాగం నివేదించడంతో సర్కారు చర్యలు, ఏసీబీ దాడులు, విజిలెన్స్ షోకాజ్ నోటీసులతో హడల్. తమ నేతలే టార్గెట్‌గా ఇంజినీర్లపై చర్యలు తీసుకున్నారన్న బీఆర్ఎస్ వర్గాలు. బీఆర్ఎస్‌కి టచ్‌లో ఉన్న ఇంజినీర్లపై నిఘా పెట్టిండట. ఎంత దౌర్భాగ్యం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అసలు బీఆర్ఎస్‌కి టచ్‌లో ఉన్న ఇంజినీర్లేంది, అసలు బీఆర్ఎస్‌లో కీలకంగా పనిచేసిన అధికారులని మీరు తెచ్చిపెట్టుకోండి ఇయాల. నవీన్ మిట్టల్ లాంటోళ్ళు, మహేందర్ రెడ్డి మాజీ డీజీపీ లాంటోళ్ళని తీసుకొచ్చి టీజీపీఎస్సీ చైర్మన్ చేసినాం. అదే మహేందర్ రెడ్డి డీజీపీగా ఉండి ఆదేశాలు జారీ చేసిండట ఫోన్లు ట్యాప్ చేయమని. ఆయన తెచ్చి మీరు టీజీపీఎస్సీ చైర్మన్ చేశారు. అదే నవీన్ మిట్టల్ సీసీఎల్ఏగా ఉంటే ఆయన వల్లనే ధరణిలో అక్రమాలు జరిగినాయి అన్నారు. ఆయన తెచ్చి మీరు దగ్గర పెట్టుకోండి ఇయాల.
అదే రామకృష్ణారావు ఆర్థిక శాఖ సెక్రటరీగా ఉంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ. మరి వీళ్ళంతా టచ్‌లో ఉన్నోళ్ళు గదా గతంలో. ఇప్పుడు టచ్‌లో ఉన్నోళ్ళపై నిఘా పెట్టారు. అంతా అయ్యాక నిఘా పెట్టేదేంది? అంతా వాళ్ళు ఇయ్యాల్సిందంతా డేటా ఇచ్చారు. అంత అసమర్థంగా ఉంది మన ప్రభుత్వం. మన పనితీరు అంత అసమర్థంగా ఉంది. మన పక్కనున్నోడే ఏం చేత్తండో తెలవని పరిస్థితుల్లో నిఘా ఇప్పుడు పెట్టుకోవాల్సిన పరిస్థితొచ్చింది 20 నెలల తర్వాత. డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డిని టీజీపీఎస్సీ చైర్మన్ చేశారు. ఆయన ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఉన్నాడు అంటున్నారు. ఏం చేస్తారు మీరు? మీరేం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రజలకి, నిరుద్యోగ యువతకి? ఫోన్‌లు ట్యాప్ చేసి దొంగతనంగా ట్యాప్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ట్యాప్ చేయడానికి అనుమతి ఇచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి టీజీపీఎస్సీ చైర్మన్ చేశారు. ఏం చెప్తారు? ఏం సంజాయిషీ చెప్తారు మీరు? ఇది ఇంజినీర్ల పైన నిఘా పెట్టారట. సాక్షి ఇది. మన తెలంగాణ. విద్యుత్ ఉద్యోగులకు 2% డీఏ పెంచారట. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయనే విద్యుత్ శాఖ మంత్రి కూడా కాబట్టి పవర్ మినిస్టరు విద్యుత్ ఉద్యోగులకు 2% పెంచారట డీఏ. జనవరి నుంచి ఈ ఏడాది 25 జనవరి నుంచి అమలైద్దట. 71,417 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి ఒక తీపి కబురు అయితే ఇచ్చారు. మరి అనౌన్స్‌మెంట్ అనేది నిజంగా ఉంటదా చూడాలి. రైతులందరికీ భరోసా ఇవ్వాలి. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండు. జిన్నారం రైతు మహాధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు. 2028లో రప్ప రప్ప రాజకీయం షురు అయింది. 3.0 హరీష్ లోడింగ్ అంటూ ఫోటోలతో పోస్టర్ల ప్లకార్డు. ఇది ఆంధ్ర పిచ్చి మనోళ్ళకి కూడా తగిలినట్టుంది. రప్ప రప్ప రంపంతోని కొత్తాం, కత్తులతోని పడతాం అని మన జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో కొంతమంది పిచ్చోళ్ళు ఆడ పోస్టర్లు పెట్టారు. ఆ పిచ్చోళ్ళు పోస్టర్లు పెడితే ఆ పిచ్చోళ్ళ పోస్టర్‌కి జగన్మోహన్ రెడ్డి కూడా గుడ్డిగా ఏమైతుందో అది పుష్ప డైలాగా అన్నాడు. పుష్ప డైలాగులు సినిమాలో మాట్లాడుకోవాలా. రాజకీయ వేదికలలో, రాజకీయ సభలలో ఎందుకు మాట్లాడతారు అనేది ఆయన ఖండించలా. మళ్ళీ అదే ఇక్కడ ఆ సాంప్రదాయం పనికిమాలిన సాంప్రదాయం తెలంగాణలో కూడా మనోళ్ళు కూడా పెడతారు. రప్ప 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 ఆట. ఏంది రప్ప రప్ప? అంటే రప్ప రప్ప చేయించుకోవటానికా ప్రజలు ఓట్లేసేది? రప్ప రప్ప మెడకాయలు గుంజుకోవటానికా? ఇది పెట్టారు నిన్న రప్ప రప్ప 2028లో వస్తాయట. ఇదే గిట్ల మీరు పెడితే 2028లో మిమ్మల్ని రప్ప రప్ప ఆడిస్తారు. రప్ప ఆడిస్తారు. మళ్ళా ఓట్లేయకుండా. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. ప్రవర్తన మార్చుకోవాలని తల్లిదండ్రులు మందలించారట. అక్కా చెల్లెలు బలవన్మరణం. ఇది ఎక్కడ? ప్రవర్తన మార్చుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఇద్దరు అక్కా చెల్లెలు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఉదయగిరి గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబం బతుకుదెరువు కోసం నెల రోజుల క్రితం నగరానికి వలస వచ్చారట. శివారులోని బాలాపూర్‌లో నివాసం ఉంటుంది. వెంకటేష్ కేంద్ర రక్షణ రంగ సంస్థలో ఆర్‌సీఏలో ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తున్నాడట. ఆయన భార్య రమణమ్మ ఇంట్లోనే ఉంటది. వీరికి వినీల 17 సంవత్సరాలు, అఖిల 16 ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె తాను ప్రేమించిన యువకుడితో కలిసి కొంతకాలం క్రితం ఇంట్లో నుండి పారిపోయింది. ఓహో! అనంతరం పెద్దల సమక్షంలో ఆమెకు నచ్చజెప్పి కుటుంబం సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుండి వినీల, అఖిల తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో పద్ధతి మార్చుకోవాల్సిందిగా మందలించారు. దీంతో మనస్తాపానికి గురై వారిద్దరూ శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిటికీ రైలింగ్‌కు చున్నీలతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి పోయారట. మొత్తానికి ఇది కథ. లవ్ ప్రేమ వ్యవహారం. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేసింది. ఇంట్లో నుంచి పోయిందట. మళ్ళా పట్టుకొచ్చారట. ఇంట్లో ఉంచారు. ఇక ఆమె చెప్పిన మాట ఇంటలేదట. ఇద్దరు చనిపోయారట ఉరేసుకొని. బనకచెర్లపై అమ్మితుమి అంటే ఏపీ ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానించే అవకాశం. 3 అంశాలతో ఎజెండా. ఎల్లుండి కేబినెట్ భేటీ, స్థానిక సంస్థల ఎన్నికలు, పథకాలకు నిధుల సమీకరణ కీలకం. అజెండా పంపిస్తూ మంత్రులకు జీఏడీ సమాచారం. రాజకీయపరమైన అంశాలపైనే చర్చకు అవకాశం. బనకచెర్లపైన అమ్మితుమి తేల్చుకుంటారట. రేపు ఎల్లుండు అదే 23 రోజు కేబినెట్ సమావేశం ఉంది. ఏముండదు అమితుమి. ఆల్రెడీ ఆయన అక్రమంగా బనకచెర్లని అప్రూవల్ తీసుకుంటూ ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇవాళ మీరు అమితుమి తేల్చుకునేది ఎక్కడిది? మీరు అమితుమి తేల్చుకునే లెక్క లేవు మీ ప్రకటనలో, మీ మాటలు చూస్తే. కేసీఆరే శాపం, పాపం బనకచెర్లకని అన్నాక ఇంక మీరేం అమితుమి తేల్చుకుంటారు? మన దగ్గర ఉన్న, మన రాష్ట్రంలో ఉన్న, మన రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ పైనే మీరు బురద జల్లాక ఇక బనకచెర్ల పైన మీ చిత్తశుద్ధి ఏంది, కమిట్మెంట్ ఏంది, స్పష్టత ఏందని అర్థమవుతుంది. ఇక అమితుమి లేదు, మను లేదు. ఉట్టిదే. కోతల రేవంత్ ప్రతి పథకం ఎగ్గొట్టే ప్రయత్నం. ప్రశ్నిస్తే అక్రమ కేసులు. రైతులకు న్యాయం చేసే వరకు ఉద్యమిస్తాం. పటాన్‌చెరు రైతులకు రైతు బంధు ఇవ్వాల్సిందే. 2 లక్షల మంది రైతులు రింగ్ రోడ్ ఎక్కితే గుండెలు అదరాలి. జిన్నారంలో రైతుల మహాధరణలో మాజీ మంత్రి హరీష్ రావు చెబుతుండు. నిన్న హరీష్ రావు జిన్నారంలో మీటింగ్ పెట్టిండు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కార్యకర్తల మీటింగ్. రేవంత్‌ని యనమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డేనా? అన్ని పథకాల్లో కోతలు పెడుతుండు. వదిలిపెట్టం, ఉద్యమాలు చేస్తాం రైతుల కోసం అంటుండు. అందరికీ ఇయ్యాల్సిందే తప్ప రింగ్ రోడ్ ఎక్కుతాం అవసరమైతే అని చెప్పి చెప్తుండు.
ఇక ఈయన మీటింగులనే రప్ప నిన్న ఫ్లెక్సీలు కే హరీష్ రావు మీటింగులనే రప్ప ఉంటది 2028లో రప్ప గోత్తం, కత్తులు పెట్టి పొడతాం అని జగన్మోహన్ రెడ్డి మీటింగ్‌లో పెట్టినట్టు తెలంగాణకు కూడా సోకింది ఆ జబ్బు, ఆ వైరసు. అది ప్రమాదమైన వైరస్. అది తెలంగాణలో నడవదది. ఏపీలో నడతది. ఈ రప్పలు, దాడులు చేసుకోవటాలు, ముఠాలు, ఫ్యాక్షన్ వ్యవహారాలు ఏపీలో నడుస్తాయి. కుల పంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌లో నడతాయి గానీ, ఇక్కడ తెలంగాణలో నడవు. తెలంగాణ చైతన్యం వేరుంటది. ఆంధ్రప్రదేశ్ చైతన్యం వేరుంటది. అక్కడ చైతన్యం కంటే కూడా అధికారం వైపు అంతా ఉంటారు. ఎటు అధికారం ఉంటే అదే. ఎవడికి నీతి ఉండదు, విలువలుండవు. అధికారం వచ్చిందా ఖతమే. వాడి కాళ్ళైనా మొక్కుతారు, ఏళ్ళైనా మొక్కుతారు, ఏదైనా చేత్తరు. ఇక్కడ అట్లుండదు. ఆత్మగౌరవం ఉంటది కొంత. మరి ఈయన మీటింగ్‌లోకొచ్చినాయి ఆ రప్పలు. డైల్ 112 అని కొత్తగొచ్చింది. రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేశారు. నిన్న పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కొత్తగా పెట్టారు ఒక నంబరు. గతంలో మనకి అంబులెన్స్ కావాలంటే 108, పోలీసులకి ఏదైనా అత్యవసరమైన సమాచారం ఇయ్యాలంటే 100, అగ్నిమాపక అంటే ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే 101, ఏదైనా చైల్డ్ అంటే చిన్న పిల్లలకు సంబంధించి ఏదన్నా విషయం చెప్పాలి, వాళ్ళకి సంబంధించిన గ్రీవెన్స్ ఏదైనా చెప్పాలంటే 1098 ఉండేది. ఈ 4 నంబర్‌లో 4 రకాల గుర్తుపెట్టుకోవడం కష్టమైద్దని పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏం చేసిందంటే, ఒకటే నంబర్ ఇంటిగ్రేటెడ్‌గా పెట్టింది అన్నిటికి కలిపి. ఏ సమస్యొచ్చినా 112కి చేయాల. 112కి మనం కాల్ చేయంగానే ఏం చేస్తదంటే, మీ మీ సమస్య ఏందో అడిగిద్ది. అంటే అంబులెన్సా? అంబులెన్సు అని మనం అది అంబులెన్స్ సంబంధించిన ఆప్షన్ వస్తే అంబులెన్స్‌కెళ్ళిపోద్ది ఆ కాలు. లేదా పోలీస్ అయితే పోలీస్‌కి పోద్ది. ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్‌కి పోద్ది. చైల్డ్ వెల్ఫేర్ అయితే చైల్డ్ వెల్ఫేర్‌కి పోద్ది. ఇట్లా 112 అనేది కొత్తగా నంబర్ పెట్టారు. ఇక మనం 108, 10, 100, 101, 1098 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒకటే నంబరు 112. ఇది నిన్నటి నుంచి లాంచ్ అయింది. ఇది మళ్ళా పాత నంబర్‌లు కూడా ఒక 2 మంత్స్ పాటు పనిచేస్తాయట. ఎందుకంటే జనరల్‌గా 108కో, 100కో పాతోళ్ళు అలవాటు ఉండి చేస్తారు కాబట్టి అది చేసినా 112కే కనెక్ట్ అయిద్దట. ఒక 2 మంత్స్ పాటు అలవాటు చేయటం ప్రజల్ని. కొత్తగా 112 అనే నంబర్ వచ్చింది. ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఇక 112ని రిజిస్టర్ చేసుకోవాలి. ఒకటే నంబర్ సింగిల్‌గా. ఏవి ఇన్‌ఫ్రా అని ఒకటుంటదట. బైబ్యాక్, ఫ్రీ లాంచ్ ఆఫర్‌లంటూ ప్రచారం. ఫార్మ్ ప్లాట్స్, ప్లాట్ల పేరిట మోసం. 500,00,00,000 ఫ్రాడ్ అట. ఇన్వెస్ట్‌మెంట్ పేరిట భారీగా వసూళ్లు. బౌన్స్ అవుతున్న పోస్ట్ డేటెడ్ చెక్కులు. సైబరాబాదు ఈఓడబ్ల్యూలో బాధితుల ఫిర్యాదు. మాదాపూర్, సైబరాబాద్ స్టేషన్లలో కేసులు. ఏవి ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అట. ఇప్పటికి ఎన్నో జరిగినాయి. అయినా గాని సాహితీ ఇన్‌ఫ్రా అని ఆ మధ్య కాలంలో 900 మంది బాధితులు. వాళ్ళు కూడా బలయ్యారు. అయినా గాని మళ్ళా ఎందుకో మరి జనాలు పోయి బైబ్యాక్ అట, ఫ్రీ లాంచింగ్ అట, ఫార్మ్ ల్యాండ్స్ అట, మోసం చేస్తున్నారు. అయినా గాని పోయి పెట్టుబడులు పెడతారు. 500,00,00,000 టోకరా పెట్టిండట ఏవి ఇన్‌ఫ్రా వాడు. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చిండట బౌన్స్ అయితున్నట్టు ఇప్పుడు గగ్గోలు పెడుతుండ్రు. ఏముంటదిగ ఈఓడబ్ల్యూకి పోయారు. ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌కి పోయి కంప్లెయింట్ ఇచ్చారట. వాడు మంచిగా జైల్‌లో పోయి కూర్చుంటాడు. గతంలో చాలా మందిని చూసినాం. కోట్ల రూపాయలు దండుకోవడం, పోయి జైల్‌లో కూర్చోవడం, బెయిల్ తీసుకోవడం, రావటం. ఇక ఆ కేసు తేలేదెప్పుడు, ఈళ్ళకి పైసలొచ్చేదెప్పుడు. అయినా గాని ప్రజల్లో చైతన్యం రాట్లే. ఇప్పటికైనా ఈ ఏవి ఈ ఇన్‌ఫ్రాల పేరుతోనొచ్చేయి, ఫ్రీ లాంచింగ్ పేరుతోని, బైబ్యాక్ పేరుతోని, లేతే ఫార్మ్ ల్యాండ్స్ పేరుతోని వస్తున్న రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. నమ్మితే ఇగో ఇదే మోసం జరిగిద్ది. నమ్మిన రోజు జరగకపోవచ్చు. ఒక సంవత్సరానికో, 6 నెలలకో తర్వాత ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు ఏవి ఇన్‌ఫ్రా వంతొచ్చింది. యోగా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి అని కోట్లాది మంది జీవనశైలిలో అంతర్భాగం అని ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్నారు. యోగా ప్రపంచాన్ని ఏకం చేస్తే పహల్గామ్ దాడి అట జరిగింది. యోగా ప్రపంచాన్ని ఏకం చేస్తే పహల్గామ్ దాడి తర్వాత మనం మళ్ళా పాకిస్తాన్ పైన యుద్ధం ఎట చేసినాం. యోగా ప్రపంచాన్ని ఏకం చేస్తే ఇజ్రాయెల్ ఇయాల పోయి ఇరాన్ పైన, గాజా పైన విచక్షణారహితంగా ఒక మనిషి లెక్క కాకుండా మృగం లెక్క దాడి ఎట చేస్తుంది. చిన్న పిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని విచక్షణారహితంగా బాంబులు పెట్టి చంపేస్తున్నారు. తినటానికి తిండి లేని పరిస్థితిలో ఇసుక తిని బతుకుతుండ్రు ఇయాల ఇరాన్‌లో, గాజాలో ప్రజలు. మరి వీటన్నిటి యోగా చేయలేదు, ఐక్యం చేయలేదు, ఏకం చేయలేదు. శక్తి ఉంటే ఇయన్నీ పొలిటికల్ స్టేట్మెంట్‌లు. యోగా ప్రపంచాన్ని ఏకం చేస్తదట. ఈ ప్రపంచాన్ని కాదు కదా! మన దేశంలోని అన్ని రాష్ట్రాలను ఏకం చేసినా మంచిదే. మీ పార్టీలు పొలిటికల్ పార్టీలను ఏకం చేసినా మంచిదే. దేన్ని ఏకం చేయదు. ఏకం చేయాలంటే మనిషి మనస్తత్వంలో మార్పు రావాలి తప్ప యోగా ఆరోగ్యంగా ఉంటది. యోగా చేస్తే అన్నంత వరకు ప్రపంచాన్ని ఏకం చేద్దంటే అది మరీ ఎబెట్టుగుంది. 6 రోజుల్లోనే 7,770,00,00,000 భరోసా నిధులిచ్చాం. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ 7,624,00,00,000 మించలేదు. ఔటర్ లోపల సాగు భూములకు కూడా 2, 3 రోజుల్లో జమ చేస్తారట. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండు. కొంతమందికి ఈ మధ్య ఆగిపోయినాయి. ఔటర్ లోపటున్న రింగ్ రోడ్ లోపటున్న భూములకి రైతు భరోసా ఒక 10 మండలాల వాళ్ళకి ఇయలేదు. దాదాపు కొన్ని వేల మంది రైతులకి వాళ్ళకి కూడా ఇస్తామని ఒక భరోసా అయితే ఇచ్చారు.
మహిళలు భారత్‌కు ఒంటరిగా వెళ్ళొద్దు. అత్యాచారాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. అమెరికా హెచ్చరిక. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళొద్దని ఆ దేశ ఉద్యోగులకు సూచన. ఉత్తర తెలంగాణ పేరు ప్రస్తావన వచ్చిందట అందులో. మరి ఇప్పుడు మోడీ గారు దీనిపైన స్పందించాలా? యోగా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి అనడు. ఒకవైపు మీరేం ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి మన భారతదేశంలో యోగా ఉందంటే, వాళ్ళు అసలు భారతదేశంలోకి పోవద్దు, అది గ్రామాలకు పోవద్దు, అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలు ఒంటరిగా వెళ్ళొద్దు, అసలు వెళ్ళొద్దు అని చెప్తుండ్రు. ఎంత పరువు తక్కువ పనిది. దీనిపైన మోడీ ఏమైనా ఖండిస్తారా? మాట్లాడు. మౌన మునే. మౌన ముని లెక్క ఉంటాడు. పహల్గామ్‌లో జరిగిన దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేశారు. మధ్యలోనే ఆపేశారు. దానిపైన స్పందన లేదు. మాట్లాడడు. బయటికి రాడు. ఇప్పుడు గాజా పైన ఇజ్రాయెలు విచక్షణారహితంగా దాడి చేస్తుంది. దానిపైన స్పందన ఉండదు. మాట్లాడడు. మరి అది మంచా చెడా చెప్పడం. ఇప్పుడు ఏకంగా ఏడికాడికి వచ్చిందంటే భారతదేశానికి పోవద్దు. అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయనే పరిస్థితికి వచ్చింది. భారతదేశాన్ని ఒక రకంగా అవమానకరంగా మాట్లాడిండు అక్కడ అమెరికా ప్రభుత్వం. అయినా గాని దానిపైన స్పందన లేదు. మరి ఏం చెప్తారో చూడాల. ఈ ఏకం చేసే లీడరు ప్రధానమంత్రి గారు. రైట్. ఈనాడు చూద్దాం. మొలకెత్తని ఆశలు పత్తి రైతులు కుంగదీస్తున్న వర్షాభావం 43% లోటు వెండిపోతున్న మొలకలు వేల ఎకరాల్లో పంట నష్టం. పాపం పత్తి రైతులు ఆ మధ్యకాలంలో పేపర్‌లో, టీవీలలో ఏం చేశారంటే ఈసారి ఋతుపవనాలు ముందే వస్తున్నాయి. ఎప్పుడు ఇదే పరిస్థితి. ఋతుపవనాలు ముందు వస్తున్నాయంటే ఖతమే లేట్ అయింది. అది బండ గుర్తనమాట. ఋతుపవనాలు ముందే వస్తాయి అంటే వాస్తవంగా 4, 5 వానలు కూడా వచ్చినాయి. ఇక పర్లేదు బానే ఉందని, కాలం బాగుందని పత్తి ఇత్తనాలు పెట్టారు. వేల రూపాయలు పెట్టి కొనుక్కొని, అది పెట్టిన కాడ్నుంచి వాన లేదు. గాలి, ఎండ, ఈదరగాలి దీంతోని మొత్తం మొలకెత్తకుండా పోతున్నాయంటే పాపం 43% లోటయిపోయిందట. ఇప్పుడు రైతుల పరిస్థితి చాలా ఆందోళనలో ఉంది. అసలు వర్షాలు ఎప్పుడు పడతాయో తెలవని పరిస్థితి. డ్రై అయిపోయిందంతా. పత్తి ఇత్తనాలు తీసుకుపోయి పెట్టారు. ఇప్పటికే జూను 22కొచ్చినాం. కాలం ఏమో నెత్తి మీదకొచ్చింది. వర్షాలు లేవు. ఇత్తనాలు పెట్టారు. మళ్ళీ ఈ మొలకపోతే మళ్ళీ ఇత్తనాలు కొనాలి. మళ్ళా డిలే అయిద్ది. ఇయన్నున్నాయి. ఇది పాపం రైతుల పరిస్థితయితే మొలకెత్తని ఆశలు అడియాశలయ్యేటట్టే ఉన్నాయి. దీనిపైన కనీసం రివ్యూ కూడా లేదు ప్రభుత్వానికి సంబంధించి. వాళ్ళు ఏందేందో మాట్లాడి ఢిల్లీకి, హైదరాబాద్‌కి బనకచర్ల అంటాడు. లేతే ఏదో చెప్తున్నారు గానీ, దీనికి సంబంధించి ఏమన్నా ఖచ్చితంగా వాళ్ళకి ఏదన్నా ధైర్యం ఇచ్చే పని కూడా లేదు. ఇగో మొలకలు మాడిపోయినాయట. వరుణుడు కరుణిస్తలేదు. పగటి ఉష్ణోగ్రత తీవ్రత కూడా ఎక్కువుంది. ఇదిగ నీళ్లున్నోళ్ళు కొద్ది నీళ్లు పోసుకుంటున్నట్టుంది దాంట్లో. ఇది ఈనాడుకి సంబంధించి. యెస్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.